తేడా ఏంటంటే బాబు కాళ్ళు పట్టుకుంటే టక్కన పట్టుకుంటాడు. అయిపోయింది, సీను రివర్స్ అవుతుంది, మన వల్ల కాదు అంటే జగన్ని ఇప్పటికి 2 సార్లు అయినాయిరా. నీకు విషయం తెలుసా? జగన్ని 2014 ఎన్నికల ముందు ఆయన రైతు రుణమాఫీ ఇచ్చాడు, నువ్వు కూడా అలాంటి పిచ్చిలో ఒకటి నేను అంటాడు. ఇప్పటికీ నేను ఒంటరి అంటాడు. మొన్న కూడా చాలా మంది హోప్స్ పెట్టుకున్నారు, ఏ మేనిఫెస్టోలో ఏదో విచిత్రం జరగబోద్ది అని. ఆ హోప్స్ మొత్తం ఎగిరిపోయినాయి. ఇలా అంతా ప్యాచ్ వర్క్ చేసి పంచర్ వేసి వదిలేసాడు. కొత్త టైర్ నింపలా, గాలి నింపలా. దీనికని బండి అసలు గతంలో ఎన్నడూ లేనంత ఘోరమైన కలికి పాల్పడింది. అతను ఏంటంటే, నేను నా నిజాయితీ ఇదే నా పెద్ద ఇది, అక్క పోయినా, తమ్ముడు పోయినా, చెల్లెలు పోయినా, తల్లి పోయినా నాకేం బాలు. వాళ్ళ అమ్మది ఎక్కడో ఇది వచ్చింది ఒకటి వీడియో, విన్నావా నువ్వు? ఏమనింది? ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోవాలని చెప్పించాము, మంచి పని అయింది, అట్టే జరిగింది, బైబుల్ చదివే నోళ్లతో అన్నాం మేము, జరగాల్సిన జరిగింది అంటే అంత ద్రోహం ఏం చేశాడు రా. విధానం ఏంటంటే కొన్ని నేనున్నానయ్యా, ఇప్పుడు చూడు నీరజ ఏం చెప్తుంది, నేను 1000 రూపాయలు వేయలేదని వాళ్ళ దేవుడికి దొరక వేస్తావనాలా నీకు ఎప్పుడు కానీ తల్లిని చెల్లిని పోగొట్టుకోకూడదు. ఏం పోయినట్టుంది ఆ డబ్బులు ఉంటే నాది. ఇప్పుడు మొన్న వాడికి నిన్న 80,000 వాడి పోయి కట్టాల్సి వచ్చాను తెలుసా నీకు? ఎక్క కట్టామనుకున్నాము, ఎక్కడో ప్లాన్ చేసి కొందరిని కాపాడుకోవాలి. కొన్ని అడగాలి ఇదే మా చెల్లికి చెప్పేది. మా చెల్లి నన్ను ఎప్పటి నుంచో పెళ్లి నాటి నుంచి బంగారు వస్తువులు పెడతాన్నవే ఏది, బంగారు వస్తువులు పెడతాన్నవే ఏది. ఆ పిల్లకి నేను ఏదో చెప్పిన అప్పుడెప్పుడు 12,000 రూపాయలు చైన్ ఒకటి చూసి ఇది నీకు పెడతాలే, నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు అన్న. ఎప్పుడది డేటు? అక్కడ పెళ్ళయింది ఎప్పుడా చెప్పు అయింది కదా, 2007లో కదా. పెడతా అని మొన్న 2024లో ఒక 60,000 రూపాయలు, 12 ఏళ్ళు 60,000 రూపాయలు చైన్ తీసుకుపోయి దానికి ఇచ్చిన. అయితే అంటే నీకు ఈ రోజు లేదు కానీ నువ్వు హామీ ఇచ్చి పెట్టాలి. ఇచ్చింది అది తీసుకోవాలి. ఇప్పుడు షర్మిల వచ్చింది జగన్ దగ్గరికి, అన్న నాకు ఆ పని చేసి పెట్టు అంటే చూస్తానమ్మా అని చెప్పాలి కానీ నేను ఈయనమ్మా తెగనకూడదు. అదే అక్కడ చెడు తెచ్చింది. లేకపోతే వాడు విషయం తీసుకునేసి గుడి పోయి విశాఖపట్నంలో మొత్తం క్రిస్టియన్ సంఘాలను ఏకం చేసి ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి, క్రిస్టియన్లారా ఇప్పటి వరకు నేను మా బావతో సపోర్ట్ గా ఉన్నాను, ఇక నుంచి ఆయన మా టచ్ లో లేడు, కనీసం అపాయింట్మెంట్ చేయట్లేదు, కాబట్టి మీరు ఆయన ఓటు ఇవ్వకండి పేరు చెప్పేస్తే దానికి రియాక్షన్ గా అప్పుడు మళ్ళీ ఆ క్రిస్టియన్స్ పిలిపారు కదా, మీకేం కావాలో అడగండి నేను చేస్తానని చెప్పాలి కదా. ఆమె అనిందంట, ఎవరు? షర్మిల, నేను ఊరూరులో చర్చి కట్టాలని. అదే చేద్దాంలేమా అని సర్దిపుచ్చుకోవాలా. సునీతిని కూడా సర్దిపుచ్చుకోవాలి. ఈ రోజు ఏముంది? సునీతిని, షర్మిలని, వాళ్ళిద్దరు భర్తల్ని అడ్డంగా పడుకొని టీడీపీ బాగుపడింది. టీడీపీ కూటమి. నువ్వు కదా బాగుపడ్డారు వాళ్ళ ద్వారా, నీ బంధువుల ద్వారా, వాళ్ళు కూడా బాగుపడ్డారు. మీ అమ్మ వచ్చి ఏం చెప్పింది? వాడు వస్తే ఎదవా వాడి కోటి బాగా అర్థం వచ్చేటట్టు చెప్పింది. ఇప్పుడేమంటుంది? ఏమైంది? ఇప్పుడు ఏమైందా? ఏమైందా? కాదు, ప్రతిపక్ష హోదా కూడా రాకుండా వీడు నాశనం అయిపోవాలనుకున్నాం, అట్లే జరిగింది. మా వాక్కు ఫలించింది అని సంతృప్తి వ్యక్తం చేస్తుంది. అంటే నువ్వు వదులుకోకూడని బంధాలు కొన్ని ఉంటాయి, ఆ బంధాల జోలికి పోకూడదు. అది దానికి 100 కోట్లు ఖర్చు అవుతుందనుకో, 100 కోట్లైనా నేను బేరు చేస్తానని ఉండాలి కానీ కత్తెరతో తెగ్గోసినట్టు చేయకూడదు. దీనిలో భారతీరెడ్డి పాత్ర కూడా చాలా కీలకమైంది. ఆడపడుచున్నంత జాగ్రత్తగా పక్కన పెట్టి ఈ రోజున ఆ వంశము, ఆ లెగసీని సర్వనాశం చేసింది విలన్ భారతీరెడ్డి. లెగసీ మొదటి భార్య రాజారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, జగన్ రెడ్డి వీళ్లతోనే ఉంది. ఆ కీర్తి వంశ కీర్తి ప్రదర్శన, వైఎస్ వంశ కీర్తి ప్రదర్శనలు మాకెందుకు ఉండకూడదు? భాస్కర్ రెడ్డి, సుగుణమ్మ, అవినాష్ రెడ్డి, భారతీ రెడ్డి అని 2వ భార్యకి సంబంధించిన వీళ్ళంతా మాకెందుకు ఉండకూడదు? అది తీసుకుపోయి బుర్రకాలంలో కలిపింది. వైఎస్ అనే ఫ్యామిలీ చరిత్ర, దాని లెగసీ. అరే ఆమె చాలా అడ్డం పడిందిరా. నేను చెప్పేదండి, నేను ఒక మాట చెప్పేదండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? ఇదే
నందమూరి హరికృష్ణని పక్కన పెట్టాడు, అవును. ఇంకోని పక్కన పెట్టాడు, ఇంకోని పక్కన పెట్టాడు. అసలు వారసత్వం ఏది కాదు. కొడాలని ఏం చెప్పాడంటే తాత తండ్రి తాత మనవుడు వాళ్ళ వారసత్వం ఉంటుంది, తాత కొడుకు వాళ్ళ వారసత్వం వాళ్ళకి ఉంటుంది కానీ తాత అల్లుడు మామగారు వాళ్ళ మామగారు అల్లుడు వారసత్వం కాదు. అది మనవడు వారసత్వం. అది వారసత్వం కాదు. మన మనలో అలాంటి వారసత్వం ఉండదు. అట్లాగే ఉండాలి గాని ఇది వాళ్ళు ఏం చేశారంటే మొదటి నుంచి ఇలాగే చేసుకున్నారు. వాళ్ళు కూడా నువ్వు వాడలో చేశాడు, నేను వాతలు పెట్టుకున్నాను చెప్పి నువ్వు పెట్టుకోకూడదు. ఇప్పుడు ఈ రోజు ఏం జరిగిందంటే వీడు అందరిని కలుపుకున్నాడు, వీడు పోగొట్టుకున్నాడు రా. అది జరిగిన మిస్టేక్. నువ్వు వాడలో అప్పుడప్పుడు పోగొట్టుకున్నానికి నీకు నేను పోయి గ్రౌండ్ లో అడిగితే ఏమన్నా అడిగితే ఏమన్నా తెలుసా, ఏమయ్యా ఈ విధంగా ఆయన ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకోకుండా నాశనం చేసినప్పుడు నీకు గుర్తు రాలేదంటే ఇచ్చిన పోయాడు కదండి, మేము కూడా టీడీపీ వాళ్ళమే పోయాడు. అట్లాగా చేసుకున్నకి ఒక ఉంది. నీకు విషయం గుర్తుంటారా, చంద్రబాబు నువ్వేం చేసినా ఈ రోజు బాలకృష్ణకి తెలియ కనీసం ఇంత 3 సార్లు గెలిచాడు మంత్రి పోస్ట్. నువ్వు అధికారంలో మా అన్న అధికారంలో ఉన్నాడు, నాకెందుకు పోస్ట్ నువ్వు అనుకోవాలా? స్వార్థంతో ఉండి సంసారం చేయకూడదు కదా. ఎక్కువగా నువ్వు ఆలోచించి మీరు ఆలోచించింది ఉండాలి మరి, అంతే కదా. నాకు అర్థం కావట్లా. అయినా సరే బాలకృష్ణకి 2 ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి బ్రాహ్మణి ద్వారా లోకేష్ మంత్రి కావడం ద్వారా అతని కుటుంబానికి గానీ అతనికి గానీ జరగని పని లేదు. ఎక్కడ కాబట్టి అక్కడ పర్మిషన్ వస్తుంది. ఈమెకి ఆ రూట్ లేదు. ఈయన ఏం అడిగింది, నాకు చర్చలు కావాలనింది, చేస్తాడేమా అన్నాడు. ఏం జరిగింది? అసలు ఇప్పటికే కోట్ల మూటలు కట్టుకొని ఇప్పుడు సస్తున్నాడు. దానికి సంబంధించిన చర్చలు ఇవ్వబోతున్నాడు. ఏమి రమ్మంటే ఏమి రాలేదు. ఒళ్ళు భారతి ఒళ్ళకి కూడా రావట్లా. వాళ్ళ పిచ్చంతా వెళ్ళి తగిలిచ్చారు. మనం అన్ని రంగాల్లో చూసుకోపోవాలా. ఆ రోజు ప్రసాదం విషయంలో కూడా అది దాన్ని బండబూతులు ఇట్లా భారతిని తెలుసా, అనేది టిష్యూ పేపర్ లో చుట్టింది ప్రసాదం అన్నని చెప్పని. ప్రసాదం తినకూడదు అంటాం, విగ్రహాలు పెట్టిన ప్రసాదం తినకూడదు అని బైబిల్లో ఉంది. అది తినరు వాళ్ళు. అది తినాలని చెప్పి తినాలి కదా. మనం అధికారంలో ఉన్నప్పుడు ఇవన్నీ పాటించకూడదు, మనం చేయాల్సిన పని చేయాలని దాని గురించి పెద్ద రచ్చ జరిగింది ఇంట్లో కూడా. ఇప్పుడు అలాంటివి ఉన్నప్పుడు ఇప్పుడు సమాజంలో మన 10 మంది ఉన్నప్పుడు ఈ క్రిస్టియన్ మతాన్ని పట్టుకొని ఊరేగుతాను వాడు కూడా చెప్పాడు, వాళ్ళ అమ్మకు కూడా చెప్పాడు, నేను ఎలా అయితే వద్దులేరా నేను అలా ఉన్నామా ఇవన్నీ పాటించకూడదు, కొన్ని మనం పట్టించుకోకుండా ఉండాలి మారాలి అన్నాడు కదా. అయితే ఆయన ఎందుకు ప్రసాదం తింటున్నాడు? ఆయన ఎందుకు చెప్పులు చేసి ఫోటో ఇచ్చిన చెప్పులు చేసి ఎందుకు పట్టుకుంటున్నాడు? శంకుస్థాపనలు కూడా చెప్పులు చేసి ఎందుకు పోతున్నాడు? గౌరవంగా చేసుకుంటున్నాడు. అంతేగాని మతకళ్ళాలి ఇప్పటికే చాలా మొత్తం కలవారి టెంపుల్స్ అని దేశం మొత్తం కట్టి నాశనం, గుంటూరు దగ్గర నుంచి ఒంగోలు దగ్గర నుంచి మొత్తం నాశనం చేసి పెట్టారు. అక్కడ కలవారి టెంపుల్స్ అని కలవరి టెంపుల్స్ అని కొన్ని కోట్ల ఖర్చులు పెట్టి కట్టున్నారు. 24 మరి కరుణాకర్ రెడ్డికి ఇచ్చారని చెప్పి వాడి క్రిస్టియన్ బొమ్మ ఇచ్చారంటే గందరగోళం చేశారు. బొమ్మను కరుణాకర్ రెడ్డికి ఇచ్చారు. వాడు క్రిస్టియన్, వాడికి ఎందుకు ఇచ్చారని శంకర్ గారు కూడా అన్నాడు. వాడు క్రిస్టియన్, వాడికి ఏం తెలుసు వాడికి ఎందుకు ఇచ్చారని గందరగోళం. పుట్టా సుధాకర్ యాదవ్ కూడా క్రిస్టియన్ తెలుసా నీకు, వాడికి ఇచ్చాడు. మరి ఇవన్నీ మాట్లాడుకుంటా పోతే చాలా వస్తాయి. నేనేం చెప్తున్నానంటే బాగా విను, నువ్వు మనుషుల్ని కొద్దిగా మయం చేసుకోవాలరా, రంగరించుకోవాలా. నువ్వు తీసిపోయి నిజాలు చెప్పి బంధాలని పోగొట్టుకోకూడదురా. కొద్దిగా లెక్క ఉంది దానికి. అరే పోతే పోయింది కొంత ఇప్పుడు ఏమైందిరా? నేను చెప్పేది ఇప్పుడు ఆయన చెప్పాడు అందరినీ కలుపుకోవాలన్నాడు, కలుపుపోయాడు. ఏమైంది? ఉన్నది పోయింది. ప్రతిపక్షం కూడా లేకుండా పోయింది. అవునయ్యా, నీకు అదే చెప్పేది. వాళ్ళు అలా అనుకోలేదు. ఇప్పుడు ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ గానీ ఎన్టీఆర్ వాళ్ళు ఆయన కారుతో పడిన ఎన్టీఆర్ తో కూడా కలిసి చేశాడు ఇన్నేళ్లుగా. కనీసం రాజ్యసభ ఒకటి పడేశాడు కానీ ఏమి ఇలా వాళ్ళ కొడుకులు అంతు లేరు. ఎవడు ఒక్కడు కూడా బయటకు రాలేదు. చేసింది సపోర్ట్ చేశారు. కానీ నేనేమంటానంటే సుకుటుంబంలో మనోడు బాగున్నాడు అంటే మనం కూడా ఆ పరిస్థితిని తీసుకురావాలి. ఎప్పుడు కూడా మనం కష్టాన్ని నమ్ముకోవాలి. సునీతది వాళ్ళ అమ్మదే, వాళ్ళు చేసిన తప్పలే ఇవన్నీ. ఇప్పుడు ఏది కూడా ఒక దాన్ని పట్టుకుని అలకొలను చేయకూడదు. ఇది నలుగురికి సంబంధించింది, ఒక్కడికి సంబంధించింది కాదు. ఇది తప్పు ఎప్పుడు తెలుసుకుంటాడు? ఇప్పుడు తప్పు వాళ్ళే తెలుసుకోవాలి. ఇప్పుడు వాళ్ళే తెలుసుకుని రావాలి. ఇప్పుడు వాళ్ళందరూ తెలుసుకోవాలి. ఇప్పుడు నువ్వు బాధపడుతున్నావు అంటే
ఆ రోజు నువ్వు జగన్ బాధపడుతున్నాడని మీరందరూ కలిసిమెలిసి చేశారు, బాగుంది. ఈ రోజు మళ్ళీ ఎందుకు ఇచ్చేసం వీళ్ళే కోరుకున్నారు. నువ్వు అధికారంలో ఉన్నావు, మాకు నచ్చిన చెయ్యంటే చేస్తారా? కుదురుతాయి కొన్ని. ఈయన ఇష్టం వచ్చినట్టు చర్చిలు కట్టేస్తే కొంపకు లేదు. వాళ్ళు మొదలే పేపర్లతో ఏకరాజు చర్చి కట్టాడు, పాస్టర్లకు ఇస్తున్నాడు, బొక్కలకు ఇస్తున్నాడు అని బ్రాహ్మణులు కూడా ఇచ్చాడు తెలుసా నీకు? బ్రాహ్మణులందరూ కోరుకున్నారు. ముదుకరికి ఇచ్చాడు, ఒకరికి ఇల్లేదని నాకు బ్రాహ్మణులకి ఇవ్వకూడదని ఇంకేం లేదు, దుర్గగుడికి చేయకూడదని 100 కోట్లు జనరల్ గా థింకింగ్ చేసిందే పొరపాటు అయింది. ఇప్పుడు వాళ్ళే ఉన్నారు ఉండేది పోకడా మతాన్ని విస్తరిస్తాం అనుకున్నారు. అక్కడ కుటుంబం చేయడంతో కులం చేయండి, కులం చేయడంతో కార్యకర్తలు చేయాలి. వాళ్ళు ఒప్పుకోవట్లేదబ్బా. నువ్వు ఎలా వీటిలన్నింటినీ ప్రవర్తిస్తావు, అలా చేయకూడదు. నీ దీంట్లో ఉండాలి కదా. అసలు మతమే చిచ్చి పెట్టిన ఇంట్లో మరి అంతే కదా. అయితే ఇంట్లో చిచ్చి పెట్టిన మతమే. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకున్నారు. వాళ్ళు ఆ రోజు ఆమె గౌరవ ఇది కూడా అధ్యక్షురాలుగా తప్పుకుంది. కారణం ఇదే, మతం. ఆమె మన ఇష్టం దీంట్లో లేడు జగన్, అన్ని రకాలుగా ఆలోచించుకొని పోతున్నాడు. అట్లా ఆలోచించుకుంటే మనం అలా ఆలోచించడం వల్ల మనం ఉండడం లేదు, మనం సాధించేది ఏముంది? నా బతుకు బైబుల్, నేను అది ఆలోచించుకుంటాను. నా కూతురు చర్చిలు కట్టాలా, వాళ్ళ డెవలప్మెంట్ వాళ్ళు చూసుకోవాలా, మరి వాళ్ళ డెవలప్మెంట్ వాళ్ళు చూసుకోవాలి అన్ని. అది మీరు విషయం గుర్తుపెట్టుకో. నువ్వు ఎప్పుడైతే స్వార్థం లేకుండా నువ్వు ఉంటావో వాడిని డెవలప్మెంట్. అప్పుడు ఊరూరా చర్చి కట్టడం అనేది పక్కన పెట్టి ప్రపంచంలో అతిపెద్ద చర్చిని ఏదన్నా ఒకటి కట్టించుంటే ఒక పని అయిపోయింది కదా. షన్నుగాకి మీ ఇంట్లో కట్టుకో, మీ వీరిలో కట్టుకోని. సొంత అన్న మాట లేదు. రాజశేఖర్ పోయి వాడు బీటెక్ రవి మాట మాత్రం విన్నారు. ఏమన్నా న్యాయం? బీటెక్ రవి మాట మాత్రం విన్నారు. కేసేయమని సొంత అన్న మాట ఏమో లేదు. వాడికేమో కాంట్రాక్ట్లు, మైనింగ్ కాంట్రాక్ట్లు లేదని వాడు రాజశేఖర్ రెడ్డి, మరి రాజశేఖర్ రెడ్డి వాడు బ్యాలెన్స్ చేసుకోరు కుటుంబాన్ని. అది కాదు, నువ్వు రాగా నేను వచ్చిందా ఇప్పుడు వచ్చింది. వాడు 5 ఏళ్ళు పరిపాలన చేయాలా? వాడు ఈ లోపల లేని పొన్ను శిక్షించుకొని కుటుంబాల్లో ఇప్పటికే సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళని వాళ్ళని ఇచ్చాడని వాళ్ళ కుటుంబాన్ని పెంచి పోషిస్తున్నాడు. రకరకాలుగా ఎన్ని అపోహలు ఇచ్చాడు, ఎంతమంది నోట్లలో పడ్డాడు, ఇంతమంది వీళ్ళకి ఇచ్చాడు, వాళ్ళందరికి అధికార ప్రతినిధులు పెట్టుకున్నాడని ఓన్ గగ్గోలు పెట్టారు. ఇప్పుడు ఎంతమంది నేను పెట్టుకుంటాడు చూడరా. రోజు పేపర్లో దుమ్ము రేపారు. ఎంతమంది సలహాదారులా, ఎంతమంది చంద్రబాబు ఒక సలహా ఇచ్చినా ఇకపోయినా చంద్రబాబు ఇప్పుడు సాలరీస్ పడతాయి. వాళ్ళందరూ బాగానే ఉంటారు. వాడి వల్ల ఏదో ఉపయోగం ఉంది, పని చేశాడు, ఈ రోజు మెయింటైన్ చేస్తున్నాడు కాబట్టి వాడికి ఇస్తారు. నువ్వు ధైర్యంగా ఉండి అన్నా నాకు ఇది కాకపోతే ఏదో ఒకటి ఎంపీయో లేకపోతే ఓవరాల్ గా ఏదో కుటుంబానికి చేయాల్సింది ఏదో చేయలేదు రైతులు. అది బొక్కబడి చెయ్యాల్సింది కొన్ని సమస్యలు ఉన్నాయి. ఏదో పదవి నచ్చ చెప్పే పదవన్నీ ఇలా కాదు. అసలు ముఖ్యమంత్రి నేనే ఉంటే మీకెందుకు, మీరేం కావాలని చెప్పండి అంటాడు. అరే అట్టెట్టుంటుందా అది అదే నువ్వు పార్టీ చూసుకొని చెప్పాడు. అప్పటికి పార్టీలు చూసుకోమ్మా నేను ఉన్నా కదా, పార్టీలు చూసుకో, పార్టీ వ్యవహారాల్లో చూసుకొని ఉండు, అన్నింట్లో ముందుందని చెప్పాడు. పార్టీ వ్యవహారం నాకెందుకు, డెవలప్మెంట్ కోరుకోవాలా, ఉన్న ఆస్తులు కొన్నిటిని చీర్చు, అట్లా ఇట్లా ఆస్తులు నేర్చుకోవాలి, తీర్చండి, మేము కూడా డెవలప్ అవుతాం కదా, మేము ఎవరో కూర్చుంటామని చెప్పి ఆ రోజు పార్టీ అనుకుంటా కాంగ్రెస్ పార్టీ అది అప్పటికి ఇక్కడ పెద్ద ప్యాలెస్ లోటస్ పాయింట్ ప్యాలెస్ వదిలేసి వచ్చేసాడు కదా. అది వదిలేసి వచ్చేసాడు. ఇక్కడ ఆస్థానం ఇచ్చేసాడు. తర్వాత ఇక్కడ సంబంధించిన ఆస్తులు ఇచ్చాడు. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ పార్టీ పెట్టాలంటే మూసుకుని కూర్చున్నాడు, సైలెంట్ గా ఉన్నాడు. వద్దన్నాడు ఫస్ట్ వద్దమ్మా, సెట్ కాదు, అన్ని పార్టీలు మనం పెట్టకూడదు. అది నడపలేకపోతే ఆ పేరు వచ్చి అకౌంట్ లో కలుస్తుంది, లాస్ అకౌంట్ లో. అవును కలిసింది ఇప్పుడు దానికి వద్దా రూపాయలు ఖర్చు పెట్టి ఎంతైనా కొద్దిగా ఖర్చు పెట్టుంటారు. ఖర్చు పెట్టకపోతే దాన్ని చూస్తా. వాళ్ళందరూ ఇక్కడ ఉన్న వాళ్ళు నమ్ముకున్న వాళ్ళందరూ మోసం చేసేవాళ్ళు. మోసం అదో పేరు, చెడ్డ పేరు. వాళ్ళంతా వచ్చి రోడ్డుకి ఎక్కామ్మా. మనమే మెయింటైన్ చేయాలి. పార్టీ నేనే ఎంత కష్టమైన మెయింటైన్ చేశానంటే వినకుండా పెట్టింది. వాళ్ళని పెట్టింది. నీ అన్న పార్టీ విన్న ఉంటాడు, నీ పార్టీ నువ్వు చెయ్యాలి. ఎవరనింది? అనిల్. బ్రదర్ అనిల్ పాత్ర కీలకం. అసలు ఈ బ్రదర్ అనిల్ అసలు అదో అతిపెద్ద గెలనం. వాళ్ళ లక్ష్యం వాళ్ళు కావాలని కోరుకున్నాడు. అధికారంలో ఉన్నప్పుడు మనం ఎందుకు కాదనుకున్నాం, చేసుకోకూడదు అనుకున్నాడు. ఓవరాల్ గా దోబెల్లి ఎవడు చేసేవాడు చేశాడు. మైనింగ్ కోసం రాజశేఖర్ రెడ్డి,
ఏంది దేన్ని స్వార్థం లేదు. చర్చిల కోసం అనిల్ రెడ్డి, లేకపోతే షర్మిల రెడ్డి, ఆమెకేం కావాలంటే షర్మిలకి చర్చిలు కట్టాల. ఆమె ఇకపోతే సునీత ఏమో మా నాన్నని చంపినోడు ఎవడో బయటికి రావాలని అడిపోయా. ఇకపోతే విజయమ్మ కనీసం దీపం వాడికి కనీసం చెక్ పవర్ క్యాన్సిల్ చేశారు. ఎవరికి? వివేకానంద ఎక్కడ ఆస్తి తీసుకుపోయా వాళ్ళకి ఇస్తాడు. ఆమె పేరు చిన్నానా అయ్యప్పటికి బయటకు రాలా, జరిగిందే బయటకు వస్తుంది. దాన్ని చెప్పలేకపోయింది. సాక్షి మీడియా ఉండి అడగనంటుంది. దానికి ఎవడు బాధ్యత? పరువు వద్దన్నాడు ఈయనే. పరువు మన పరువు మనం ఎందుకు తెలుసుకోవడం చాలా రోజులు వెయిట్ చేసేది. ఎందుకు లేదు పాపం మనం ఊరికే ఆమె వేసింది కాదని మనం వేయకూడదు అంటాడు జగన్. ఈ దిక్కుమాల నీతి న్యాయం వల్ల ఈ దిక్కుమాల రాజకీయం అంతా రివర్స్ కొడుతుందా నాయన. ఈ జగన్ తో పెద్ద ప్రాబ్లం ఏంటంటే నీతి. నేను ఇక్కడ ఇలా అక్కడే ఉంటా కథలు అంటాడు. అదే ఈయనకి మీడియా మేనేజ్మెంట్ తెలియలేదు, ఫ్యామిలీ మేనేజ్మెంట్ తెలియలేదు, గవర్నమెంట్ మేనేజ్మెంట్ తెలియలేదు, ఏది తెలియదు. కార్యకర్తలు మేనేజ్ చేయడం తెలిసిందరా. వాళ్ళంతా బట్టలు చింపుకొని ఆస్తులు తగలబెట్టి కాంట్రాక్టులు చేసి ఆ డబ్బు కొందరు ఆత్మహత్యలు చేసుకున్నారా. స్టూడెంట్ మేనేజ్ చేయడం తెలీదా? కష్టం రే. రియల్ దిప్పులేకపోయాడు బొమ్మ కదా. ఏమిస్తాడు ఇప్పుడు అన్ని రకాల ఏదో అన్నట్టు అర్జునుడు అన్నాడు. అర్జునుడు కాదు ఆయన, అభిమన్యుడు. అభిమన్యుడు అయ్యాడు. కొడుక్కి దిగిపోయాడు తండ్రి నుంచి. మొత్తం అందరూ వెళ్ళిపోయి పుడిచారు కదా. దించారు, కుటుంబ సభ్యులు కూడా దించారు. అయిపోయింది స్టోరీ. కేక్ కథం దుకాణం ఓకే. అది అది పరిస్థితి. ఎట్టో చేసేసారు. ఏదేదో అయిపోయింది. ఏదో అయిపోయింది. ఎంతమంది అయితే నమ్మారో వాళ్ళంతా నాశనం అయిపోయారు.